కానీ అధికారంలో ఉండి మా అధికార పార్టీని కూడా అడిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మా పదవుల కంటే ఎక్కువ బీసీ అయితే ఇక్కడ కాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి అంశం వచ్చినప్పుడు ఎస్ చాలా మందికి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ లెక్కలు బయటకు వస్తే ఎంత పరిశ్రమ కాస్ట్ సెన్సస్ చేద్దాం, చేసిన తర్వాత ఈ లెక్కలు అంతా గడిబిడిగా ఉన్నాయి, పక్కకు పెడదాం అనేటువంటి రెండో ఉపాయంతో జరుగుతారు. సరే ఆ వ్యవహారం ఎట్లా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్లు 7,200 ఉన్నాయని మేము లెక్క పెట్టినాం. వెలమల ఎస్ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఓసీల జనాభా ఎంత ఉందనేది తీసిండు. దాంట్లో 6.98% ఓసీలు ఉన్నారని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పింది. దాంట్లో మొత్తం వేస్తే కూడా 3% నుంచి 3.5% వరకు రెడ్డి జనాభా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 150 కోట్లతో బీసీలను లెక్క పెట్టడానికి ఒక్కొక్క తలకు దాదాపు 38 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. సో అంటే ఈ లెక్కన మనకి ఈ ఓసీలందరూ ఒక దగ్గర లెక్క పెట్టినా 27 లక్షల మంది అయ్యారు మొత్తం అందరికి. 37 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా 10,35 లక్షలని ఇలా లెక్క పెట్టవచ్చు. మీరు మమ్మల్ని లెక్క పెడతారా, మేము మిమ్మల్ని లెక్క పెడతారా? బలహీనంగా మనం అడుక్కునుడు, డిమాండ్ చేసుడు, ఇవ్వాల్సిందే, ఐక్యత, ఇవన్నీ బలహీనమైన పదాలు, చాలా బలహీనమైన పదాలు. మీరు అక్కడ ఢిల్లీలో రైతుల పోరాటం చూసారు. పంజాబ్ బార్డర్లో ఏం బార్డర్ అన్నట్టున్నారు, ఏం బార్డర్ ఉండే ఢిల్లీలో సింగు బార్డర్. అక్కడ ప్రధానమంత్రి పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే ఆడనే కూర్చొని మంచాలు వేసుకొని పండుకొని పార్లమెంట్ లో చట్టాలు వాపసు తీసుకునే ఉద్యమం జరిగింది. ఇదే పార్లమెంట్ లో బీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటే గా తరీఖలో ఒక ఉద్యమం జరగాల్సిందే, జరగలేదు. పైపెచ్చు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అన్యాయమైనటువంటి ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆఖరికి అప్పర్ కాస్ట్ లో ఉన్న ఓసీలు కూడా అన్యాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1 or 2% ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు అనుభవిస్తా ఉంటే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ జాతర జరుగుతా ఉంది. 30 ఏళ్ళు వచ్చి కూర్చుంటే మళ్ళా ఇంకా అంటే ఇక్కడ కాస్ట్ సెన్సస్ చేస్తాం ముఖ్యమో, కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి గారు నాకు 3 వీసీలు ఇవ్వాలి, నేను అపాయింట్ చేస్తా, ఆ 3 రెడ్డి వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు సమాచారం. అది 10 వీసీలో ఏమో భర్తీ చేస్తా అని చెప్పారు. దాంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఎన్ని వీసీ పోస్టులు పోతాయి, ఎన్ని భర్తీ అవుతా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మీకు లెక్క ఉంటుంది. ఇక ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సస్ కానే ఉన్నాం, ఇంకా కాస్ట్ కులంగా మమ్మల్ని లెక్క పెట్టండి అయ్యా అని చెప్తా ఉన్నాం మనము. కానీ వాళ్ళు ఎంత పనులు ఉన్నారంటే ప్రభుత్వం టెండర్లని ఒక్కొక్క ఆయన 1,100 కోట్ల రూపాయలు పంచుతున్నారు. ఈ ఎవరిలు ఎలాంటి మెగా, రాఘవ, నాగార్జున కన్స్ట్రక్షన్ ఒక్క విషయం లేదు. బడ్జెట్ ను ఎట్లా పంచుకోవాలి, ఏ రేషియోలో పంచుకోవాలి అనేటువంటి లెక్కల కాడ బాగుంటే కనీసం నన్ను మనిషిని రానా కులం ఉందిరా లెక్క పెట్టరా అని లొల్లి కాడ మనం. బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి, రాజకీయం కావాలి. ఎంతైతే 1000 కోట్లు అయితే నేను తెస్తా పోవాలి. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.